నేను ఇలా ఒక ప్రశ్న అడగనివ్వండి. మనము దేవుని కోసం ఉన్నామా? దేవుడు మన కోసం ఉన్నాడా? ఐ హోప్ ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటాను. మన కోసం దేవుడున్నాడా? లేదా దేవుని కోసం మనం ఉన్నామా? ఏంటి మీలో ఆన్సర్ మనందరం ఒక చోట ఉంటే ఆన్సర్స్ నేను అడిగి కనుక్కునేవాడిని. కొన్నిసార్లు దేవుని కోసమే మనం ఉన్నామని మనం చెప్తున్నా, మన ఇంటెన్షన్స్ మన మన మోటివ్స్ ఎలా ఉంటాయంటే, మన కోసమే దేవుడున్నాడు అన్నట్టు ఉంటుంది. అందుకే చాలా సార్లు దేవుని మనం వాడేసుకుంటూ ఉంటాం. వి యూజ్ గాడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ బై హిమ్. సో, కారణం ఏంటంటే దేవుడున్నాడు కాబట్టి మనల్ని కాపాడాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు మనకి అక్కరలు తీర్చాలి. దేవుడు నన్ను అన్ని కోణాల్లో అభివృద్ధి పరచాలి. కాబట్టి దేవుడు అన్న కాన్సెప్ట్‌ని మన కేంద్రంగా, మ్యాన్ సెంట్రల్‌గా మనం ఆలోచన చేస్తాం. అందుకే స్పిరిచువల్‌గా మనం అంత వృద్ధి కొన్నిసార్లు ప్రోగ్రెస్ చూపించలేకపోతున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే వి ఫర్ గాడ్, మనము దేవుని కోసం ఉన్నాం. ఈ తేడా గనుక మనం గుర్తించగలిగితే మన ఆత్మీయ జీవితాలు చాలా మారుతాయి. నా కోసం దేవుడున్నాడా? లేదా దేవుని కోసం నేనున్నానా? దేవుని కోసం నేనున్నాను అన్న ట్రూత్ మనం గనుక యాక్సెప్ట్ చేయగలిగితే స్క్రిప్చర్‌లో నుంచి చాలా విషయాలు మారతాయి. ఏం మారతాయో కాసేపులో చెప్పబోతాను. కానీ దానికంటే ముందు నిజంగా నేను దేవుని కోసమే ఉన్నానా అన్నది ఆ ట్రూత్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంకొక వచనం చదువుతా. ఈ 2 వచనాలు మనం చదివినప్పుడు సమస్తము దేవుని వలన, దేవుని ద్వారా, దేవుని కోసం లేదా దేవుని నిమిత్తం తయారు చేయబడ్డాయి. అలాగే మనము ఆయన నిమిత్తము చేయబడి ఉన్నాం అని అంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verses from 3 onwards. మూడో వచనం నుంచి చూడండి. ఇక్కడ 4 నుంచి 6 వచనాల్లో ఒక మాట రిపీటెడ్ గా వస్తుంది. మీరు తెలుగు బైబిల్స్ రిఫర్ చేస్తున్నా, ఇంగ్లీష్ రిఫర్ చేస్తున్నా, a word occurs many times. అదేంటో మీరు నోటీస్ చేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి వర్సెస్ 4 ఆన్వర్డ్స్. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇట్స్ ఎ లాంగ్ వర్స్. చూడండి, ఇవి సమ్టైమ్స్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇట్స్ మోర్ ఆఫ్ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలతో రాయబడినటువంటి పత్రిక. ఇక్కడ 4 నుంచి 6 వచనాలు తెలుగులో అయితే ఒక మాట తిరిగి కనిపించింది. అదేంటంటే తాను, తనకు, తన ప్రియుని యందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులు ఉండవలనని ఆయన మనలో ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 7 times తన కోసం అనే మాటలు చూస్తున్నాం. ఈ వచనాల ద్వారా మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే, మనము దేవుని కోసం తయారు చేయబడ్డాం. ఈ భూమి మీద దేవుడు మనల్ని పంపించింది కూడా ఆయన కోసం పంపించబడ్డాం. ఆయన కోసం లేదా ఆయన నిమిత్తం అంటే ఆయన చిత్తం చేయటానికి, ఆయన పని చేయటానికి, లేకపోతే ఆయన కొరకు జీవించటానికి, ఆయన మహిమ కొరకు జీవించటానికి మనం తయారు చేయబడటానికంటే ముందే దేవుడు మన పట్ల ఒక ప్లాన్ చేసి, ప్రణాళిక చేసి మనల్ని కొన్ని క్రియలు మనం చేయాలి, కొన్ని మంచి పనులు మనం చేయాలి అని వాటిని ముందుగా సిద్ధపరిచి దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఒక పేజీ తిప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 10.
మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వీఆర్ వర్క్‌మెన్‌షిప్ ఆఫ్ గాడ్. ఎన్ఎల్టీలో అయితే అనే ట్రాన్స్లేషన్‌లో అయితే వీఆర్ మాస్టర్ పీసెస్ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడు మాస్టర్ పీస్‌గా మనల్ని ఒక్కొక్కరిని ప్రత్యేకంగా తయారు చేశాడంటే, ముందుగా కొన్ని సత్క్రియలు దేవుడు సిద్ధపరిచాడంట. వాటిని మనం చేయాలని. మనం పుట్టడానికంటే ముందు దేవుడు ఆ ప్రణాళిక చేశాడు. ఎఫెసీ 1లో ఏం చదివాం? మనం పుట్టడానికంటే ముందు జగత్తుకి అంటే ఈ లోకానికి పునాది వేయటానికంటే ముందు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మన కోసం దేవుడు సిద్ధపరిచిన క్రియలను చేయటానికి ఒక పర్పస్‌తో మనల్ని పంపించాడు. మీరు చాలా మంది పని చేస్తున్నారు. మీ ఆఫీసెస్‌లో మీ కింద సబార్డినేట్స్ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా పని చెప్పాలి. వేరే ప్లేస్‌కి పంపించాలి. ఆహ్, ఒక 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 బిజినెస్ ట్రిప్‌లో పంపించాలి. పంపించేటప్పుడు మీరేం చెప్తారు? ఒక పర్పస్ ఇచ్చి పంపిస్తారు. ఒక ఉద్దేశ్యం, ఒక ఎజెండా ఇచ్చి, ఒక గోల్ ఇచ్చి ఏ పని కోసం తాను పంపించబడుతున్నాడో ఆ సంగతి చెప్పి అతన్ని మనం పంపిస్తాము. పంపించిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఆ పని ఎంతవరకు అయింది? అయిందా లేదా? కంప్లీట్ అయిందా లేదా? ఫీడ్‌బ్యాక్ అడిగి తెలుసుకుంటాం. అతను మనకొచ్చి రిపోర్ట్ చేస్తాడు. అలాగే మనం కూడా దేవుని దగ్గర నుంచి ఒక పని నిమిత్తమై, ఒక పర్పస్‌తో, ఒక ఉద్దేశంతో కొన్ని పనులు చేయడానికి పంపించబడ్డాం. ఒకరోజు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తాం. లెక్క చెప్పాలి. పంపించిన పని ఏం చేశావని ఆయన అడగబోతున్నాడు. ఈ భూమి మీద తన మహిమ కోసము మనల్ని తయారు చేశాడని యెషయా గ్రంథంలో మనకి చాలా ఫెమిలియర్ వర్స్ ఉంది. ఐజైయా చాప్టర్ 43 ఐజైయా చాప్టర్ 43 వర్స్ 7 43 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటున్నాడు. మనమంతా దేవుని మహిమ నిమిత్తం సృష్టించబడ్డాం. అలాగే 21వ వచనం 21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎందుకు ఈ వచనాలన్నీ చదువుతున్నామంటే నా నిమిత్తము, నా నిమిత్తము, నా నిమిత్తము. సో వి ఆర్ ఫర్ గాడ్. మనం దేవుని కోసం ఈ భూమి మీద ఉన్నాం. దేవుని కోసము ఈ భూమి మీద జన్మించబడ్డాం. మనం జన్మించిన తర్వాత దేవుడు తన అనాది కాల సంకల్పం చొప్పున తన టైంలో దేవుడు మనల్ని వెతికి రక్షించాడు. అందుకే పేతురు రాస్తూ అంటాడు, మీరిప్పుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించబడ్డారు. తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమై మీరంట రాజులైన యాజక సమూహం, దేవునికి ప్రత్యేకమైన ప్రజలు. ఇంకొక మాట చివర్లో అంటాడు, దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైనటువంటి ప్రజలు అంట. దేవుని సొత్తు అంటే దేవుని సంపాదన అని, దేవునికి సంబంధించింది అని, దేవుని ఆస్తి అని దాని అర్థం. సో మనం అందరం దేవుని యొక్క ఆస్తి, మనం ఆయనకి సంబంధించిన వారు. అలాగే ఇంకొక పోర్షన్ కూడా ఈ ఒక్క మాట చదువుతాను. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము. ఈ వరుసగా ఎన్ని రిఫరెన్స్ దాదాపు మనం ఇది 8th రిఫరెన్స్ ఎందుకు చూస్తున్నామంటే ఈ విషయం మనకి వాక్యానుసారంగా మనకి మన మనసులో స్థిరపడాలి. we should trust we should trust God through his scriptures. 6వ అధ్యాయము 19 and 20, chapter 6 verse 19 and 20. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఈ మాట గమనించండి. మీరు మీ సొత్తు కారు. మరి ఎవరి సొత్తు? మనం అంట మన సొత్తు కాదంట. వీఆర్ నాట్ ఆఫ్ అవర్ ఓన్. మనం మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు అని పీటర్లో చదువుతున్నాం. 1 Peter chapter 2 verse 9. మనము దేవుని సొత్తు అయిన ప్రజలు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడ్డవారు. మొదటిగా దేవుని చేత తయారు చేయబడ్డాం. ఆ తర్వాత మన పాపాన్ని బట్టి మనము సాతానుకి, లోకానికి అమ్ముడుపోయాం. మన అవిధేయతను బట్టి మనల్ని మనం అమ్మేసుకొని వాడికి బందీలైపోయిన కారణాన్ని బట్టి ఆ తర్వాత దేవుడు వెల పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆ వెల ఏంటో కాదు, సాక్షాత్తు యేసు యొక్క జీవం. చిన్నప్పుడు చదివిన ఒక స్టోరీ గుర్తొస్తుంది.
ఒక దేశంలో ఒక అద్భుతమైన శిల్పి ఉన్నాడంట. ఆ శిల్పి అంటే విగ్రహాలు చెక్కుతారు కదా! శిల్పాలు చెక్కుతాడు కదా! అతనున్నాడు. అతను వన్ ఆఫ్ ద మోస్ట్ ఆహ్, ఆహ్, పేరు పొందినటువంటి శిల్పి. అతను రిటైర్మెంట్ ఏజ్‌కొచ్చాడు. తన జీవితంలో అనేకమైన శిల్పాలు చెక్కాడు. చాలా పేరు సంపాదించాడు. సో, తను రిటైర్మెంట్ ఏజ్‌కొచ్చిన తర్వాత హి డిసైడెడ్ టు మేక్ బ్యూటిఫుల్ దాన్ని తన కోసం ఒక అందమైన శిల్పాన్ని చెక్కుకోవాలనుకున్నాడు. అది ఏం చెక్కుకోవాలి అనుకున్నాడంటే ఇంతకు ముందు చనిపోయినటువంటి తన ప్రియ కుమారుడైన తన కొడుకు యొక్క ఫ్రేమ్ ఆ శిల్పాన్ని చెక్కాలనుకున్నాడు. చాలా రోజులు ఖర్చు పెట్టి తన అనుభవాన్నంతా రంగరించి ఆ శిల్పాన్ని చెక్కాడంట. అది పూర్తయిపోయిన తర్వాత అదెంతో అందంగా, అద్భుతంగా తయారైంది. దాన్ని చూస్తూ మురిసిపోతూ ఆ బొమ్మలో తన కుమారుడిని చూసుకుంటూ ఇలా అన్నాడు, "యూ ఆర్ మైన్" అన్నాడు. "నీవు నా దానివి, నా వాడివి" అనేసి చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి దొంగలు ఈ విగ్రహాన్ని దొంగతనం చేస్తారు. తీసుకొనెళ్ళిపోతారు. తను అక్కడిక్కడ వెతుకుతాడు, ఎక్కడా దొరకదు. కొన్ని సంవత్సరాల తర్వాత వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా శిల్పాలు ఎగ్జిబిషన్ పెట్టారు. శిల్పాలు అమ్ముతున్నారు. అక్కడ తను వెళ్ళాడు. తను వెళ్లి చూసినప్పుడు తాను ప్రేమతో తయారు చేసుకున్నటువంటి ఆ శిల్పం అక్కడ చూసాడు. అది తనదే. కానీ ఇప్పుడు తనది కాదు. వేరే వ్యక్తి షాప్‌లో అమ్మకానికుంది. వెళ్లి అడిగాడు, "సార్ ఇది నాకు కావాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకంటే?" "ఎవరో పలానా పలానా వ్యక్తులు మాకు ఇది చాలా ఎక్కువ ఖరీదుకి అమ్మారండి. దిస్ ఇస్ వెరీ ఫేమస్ అండి. ఇది మేము యాక్చువల్‌గా అమ్మదలుచుకోలేదు. ఇది చాలా ఖరీదు" అని చెప్పారు. "పర్లేదండి ఎంత ఖరీదు చెప్పండి" అంటే, ఇంత అమౌంట్ అని చెప్పారు. హ్యూజ్ అమౌంట్. ఇతను వెంటనే తన దేశానికి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్నదంతా అమ్మేసి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ శిల్పాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కొని తన దేశానికి తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు తనకున్నదంతా అమ్మేసి ఈ శిల్పాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు దాన్ని చూస్తూ ఏమంటున్నాడంటే, వన్స్ అగైన్ యూ వర్ మైన్, యు ఆర్ మైన్ అగైన్. ఇంతకు ముందు నువ్వు నా దానివి, ఇప్పుడు కూడా నా దానివే. నువ్వు నా సొత్తు అని చెప్పాడు. ఈ స్టోరీలో మనం ఏం అర్థం చేసుకుంటే ఎందుకు ఇది చెప్పానంటే, మనం కూడా సరిగ్గా దేవుని చేత, దేవుని మహిమ కోసం, దేవుని పోలికలో మనం తయారు చేయబడ్డాం. ఆదాము అలా తయారు చేయబడ్డాడు. అయితే తన యొక్క అవిధేయత, తన యొక్క అవిశ్వాసాన్ని బట్టి తను దేవుడు చేయొద్దన్న పని చేసి పాపాన్ని కూడగట్టుకొని తన స్వాతంత్ర్యాన్ని, తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. సాతానుకి అమ్ముడైపోయాడు. ఆ తర్వాత దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన యొక్క వాగ్దానం చొప్పున కొంతకాలానికి యేసుక్రీస్తుని పంపించి తనకున్నదంతా అప్పగించటం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మనల్ని తన సొంతం చేసుకున్నాడు. తిరిగి మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదిప్పుడు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. విలువ ఎంతంటే చాలా హ్యూజ్ ప్రైజ్. యేసు యొక్క జీవం, యేసు యొక్క ప్రాణం. కాబట్టి ఇదంతా ఎందుకు చేశాడంటే మనం ఆయన వారం కాబట్టి. ఆయనకు సంబంధించిన వారం కాబట్టి. సో, ఈ 8 వచనాలు చూడటం ద్వారా ఇంకా కొన్నున్నాయి మనకి. ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. మనం ఈ ట్రూత్ ఎస్టాబ్లిష్ చేయటానికి. సో, వి ఆర్ క్రియేటెడ్ ఫర్ హిమ్, ఫర్ హిస్ పర్పస్, ఫర్ హిస్ గ్లోరీ, ఫర్ హిస్ విల్. ఆయన చిత్తం కోసం, ఆయన మహిమ కోసం, ఆయన ప్లెజర్ కోసం, ఆయన ఉద్దేశాల కోసం మనము సృష్టించబడ్డాం. అదే మనం అన్నాడు, నేను ఫార్మ్ చేశాను మిమ్మల్ని. నా కోసం, ఫర్ మై సెల్ఫ్. ఐ ఫార్మ్ దిస్ పీపుల్ ఫర్ మై సెల్ఫ్ అంటున్నాడు ఐజయాలో. ఇది మనకు అర్థమవుతే ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ అండర్‌స్టాండ్ అండ్ యాక్సెప్ట్ దిస్ ట్రూత్? ఏం జరుగుతుందంటే చాలా కొన్ని విషయాల్లో మార్పు జరుగుతుంది. దేర్ విల్ బి సమ్ చేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డివోషన్‌లో మార్పు కలుగుతుంది. దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ అవర్ డివోషన్ అండ్ ఇన్ అవర్ వర్షిప్. మనము దేవుణ్ణి చూసే తీరు, దేవుని ఆరాధించే తీరులో మార్పు కలుగుతుంది. బికాజ్ వి విల్ బిగిన్ టు సీ గాడ్ యాస్ గాడ్. దేవుణ్ణి దేవుడిగా చూస్తాం. ఎందుకంటే ఇంతకాలం నేను చెప్పాను. దేవుడు అనేది ఉన్నది మన కోసం. దేవుడు మన కోసం అన్నట్టు అనుకుంటాం. ఉదాహరణకు మన హైందవ సహోదరులు ఉన్నారు. మన హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ముక్కోటి దేవతలు, కొన్ని కోట్ల దేవతలు ఉన్నారు. వాళ్ళ దేవుడు అన్నటువంటి భావం వాళ్ళ దృష్టిలో ఏంటంటే, దేవుడు ఉన్నది మన కోసం అని అనుకుంటారు. ఆ వారు దేవుని దగ్గరికి ఎందుకెళ్తారు? మొక్కుకోవడానికి వెళ్తారు. ఏం మొక్కుకుంటారు? నాకు పలానా అవసరం ఉంది. అది నువ్వు తీర్చాలి. తీరిస్తే నీకు ఇలా కొబ్బరికాయలు కొడతాను.
లేదా నా తలనీలాలు గుండు చేయించుకుంటాను, లేకపోతే పలానా గుడికొచ్చి మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతాను, నాకు ఈ అవసరం ఉంది తీర్చాలి. అంతే. వాళ్ళు అంతకు మించి దేవుని గురించి ఏం ఆలోచన చేస్తారు? అంటే వాళ్ళ దృష్టిలో దేవుడున్నది వారి కోరికలు తీర్చడానికి మాత్రమే. వారి దృష్టిలో దేవుడున్నది ఆపదలో మొక్కుకోవడానికి మాత్రమే. ఆపదలో విడిపించటానికి, అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరచటానికి, అప్పుల బాధ తీర్చటానికి, ఐశ్వర్యం దయచేయటానికి, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు దయచేయటానికి ఉన్నది. ఇవన్నీ చేయటానికి మాత్రమే దేవుడున్నాడు అని వారు అనుకుంటారు. దురదృష్టవశాత్తు అన్‌ఫార్చునేట్‌లీ చాలా మంది విశ్వాసులుగా మనం కూడా అలానే అనుకుంటాం. దేవుడున్నది మన అక్కర్లు తీర్చడానికి, ఆశీర్వాదం ఇవ్వటానికి, ఐశ్వర్యం ఇవ్వటానికి, అప్పులు తీర్చడానికి, ఉద్యోగాలు ఇవ్వటానికి, పెళ్ళిళ్ళు చేయటానికి, పిల్లల్ని ఇవ్వటానికి. ఇంతేనా జీవితం? ఇదేనా దేవుడు మనల్ని తయారు చేసింది? ఇప్పుడు ఒక హైందవ సహోదరుడి భావానికి నిజ దేవుడిని పూజిస్తున్న మనకు తేడా లేదనుకోండి. ఏంటి అసలు? దానికి అర్థం ఏమన్నా ఉందా? పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథం అని మాట్లాడుతూ ఇందులో ఉన్న విషయాలు మనం యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి. ఒక లోకస్తుడిలాగా బ్రతుకుతున్నాం అనుకోండి. ఏం జరుగుతుంది? దేవుని నామం ఘనహీనపరచబడుతుంది. దేవునికి ఉపయోగం లేకుండా మన జీవితాలు కానిచ్చేస్తా ఉంటాం. మన ద్వారా దేవుని నామం మహిమపరచబడదు. దేవుడి చిత్తం మనం చేయలేము. కానీ ఎప్పుడైతే నేను ఈ భూమి మీద ఉన్నది దేవుని కోసం, నేను తయారు చేయబడిందే దేవుని కోసం, దేవుడు నన్ను పుట్టించిందే ఆయన కోసం అని మనం నమ్మితే గనక మొదటిగా ఆయన దేవునిగా ఆరాధిస్తాం. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వెషన్. మనం అనుకున్నది మన అక్కర దేవుడు తీర్చలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకేదో అక్కరుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉంది. నాకు ఒక ఉద్యోగం అవసరం ఉంది. లేకపోతే వివాహం అవసరం ఉంది. దేవుడు మనకది తీర్చలేదనుకోండి. దేవుడు కాకుండా పోతాడా? మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? మనకేదో అనారోగ్యం వచ్చింది. దేవుడు స్వస్థపరచకపోతే దేవుడు కాకుండా పోతాడా? లేదు. అసలు దేవుడు మన జీవితంలో ఒక్క మేలైనా చేయలేదనుకోండి. దేవుడు కాకుండా పోతాడా? లేదా దేవుడు దేవుడేనా? గాడ్ ఈస్ గాడ్. ఈవెన్ ఇఫ్ హి డోంట్ బ్లెస్, ఈవెన్ విత్ వన్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అసలు ఈ భూమి మీద మనం పుట్టలేదనుకోండి. దేవుడా కాదా? హి ఈస్ గాడ్. ఆయన దైవత్వంలో ఏం మార్పు లేదు. ఆయన సింహాసనంలో, ఆయన అధికారంలో ఏం మార్పు లేదు. అసలు మన తల్లిదండ్రులు ఈ భూమి మీద పుట్టలేదనుకోండి. స్టిల్ గాడ్ ఈస్ గాడ్. అసలు మొదటి పితరులు ఆదాము, అవ్వే అసలు తయారు చేయబడలేదనుకోండి. ఆదికాండం 1:1కి వెళ్దాం. దేవుడు ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. దేవుడు ఆదియందు ఉన్నాడు. అసలు మనిషే లేనప్పుడు ఇక మనుషులు మేలు, ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? కాబట్టి మనం ఏమనుకుంటే దేవుడు మనకేదో చేస్తున్నాడు కాబట్టి దేవుడు అనుకుంటే అది పొరపాటు. దేవుడు కాబట్టి ఆయన దేవుడు. మనం ఆయన్ని ఆరాధించేది మనకేదో చేశాడు కాబట్టి అని కాదు ప్రైమరీగా. వి గివ్ థాంక్స్ ఫర్ వాట్ హి హాస్ డన్. దట్ ఈస్ థాంక్స్ గివింగ్. వి ప్రైజ్ గాడ్ ఫర్ హూ హి ఈస్. ఆయన ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నారో దాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తాం. బట్ వి వర్షిప్ గాడ్ బికాజ్ హి ఈస్ వర్తీ టు బి వర్షిప్డ్. ఆయన యోగ్యుడు. వి వర్షిప్ గాడ్ బికాజ్ హి ఈస్ గాడ్. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి మొక్కాలి, ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి దేవుడు నాకు ఏం చేశాడో దాన్ని బట్టి దేవుని చూడకుండా, లేఖనాల్లో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని మనం అర్థం చేసుకుందాం. అలా మనకు అర్థం అవుతే దేవునికి మనం భయపడతాం. వి ఫియర్ గాడ్, వి వర్షిప్ గాడ్, వి ఆర్ హంబుల్ బిఫోర్ గాడ్. తర్వాత మన ప్రార్థన, అవర్ ప్రేయర్ చేంజెస్ అండి. మన ప్రార్థన మారిపోతుంది. ఎలాగంటే ఎప్పుడు మన ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా చూసుకుంటే ఎప్పుడు మన అవసరాలు తీర్చబడాలి అన్నట్టు చూస్తాం. మనం ఆదివారమున స్తుతించి ఆరాధించే సమయం ఒకటి ఉంటుంది కదా, వర్షిప్ మెసేజ్ తర్వాత. మీరు గమనించండి, మీరేం చేస్తున్నారో, మీ చుట్టూ ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారో యూ అబ్జర్వ్. స్పెషల్లీ యాస్ లీడర్స్. ఎలా ఉంటుంది? మ్యాన్ సెంట్రిక్ గా ఉంటుంది. మనిషి కేంద్రితంగా ఉంటుంది. దేవుడు నాకేం చేశాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. చాలా తక్కువ శాతం దేవుడు ఏమై ఉన్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక నిజమైన ఆరాధికుడు, ఎ ట్రూ వర్షిపర్ ఏం చేస్తాడో తెలుసా? హి వర్షిప్ గాడ్ బికాస్ హి ఈస్ గాడ్. ఆయన దేవుడు కనుక ఆరాధిస్తాడు, ఆయనకు భయపడతాడు, ఆయన వర్ది కాబట్టి వర్షిప్ చేస్తాడు.
కానీ చాలాసార్లు మనం ప్రభువా నువ్వు లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు నన్ను కాపాడావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు రక్షణ ఇచ్చావు, నన్ను క్షమించావు, నన్ను 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 నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి ఇలా చేసావని మన చుట్టూ తిరుగుతుంది. అది మంచిదే, కానీ దానికంటే మెరుగైన మెట్టు ఏంటంటే ఆరాధనలో దేవుని వైపు చూడటం, దేవుణ్ణి దేవునిగా చూడటం, ఆయన సింహాసనం ఎదుటికి రావడం. దేవదూతలే ఆయన సన్నిధిలో ఆయన్ని చూడలేకపోతున్నారు. దేవదూతలు తమ జీవితాల్లో ఎప్పుడు ఒక్క పాపం కూడా చేయలేదు, అయినా కూడా దేవుని పరిశుద్ధతను చూడలేక తమ రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటున్నారు. అదండి ఆరాధన. సో మన ఆరాధన మారుతుంది, తర్వాత మన ప్రార్థన మారుతుంది. ప్రభువా నాకు ఇది దయచేయి, నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, లార్డ్ గివ్ మీ గివ్ మీ గివ్ మీ అని మన గురించి మనం అడగటం మానేసి, ప్రభువా నాకు ఇది చేసి పెట్టాను అనటం మానేసి, లార్డ్ టెల్ మీ వాట్ షల్ ఐ డూ, ప్రభువా నేనేం చేయాలో చెప్పు అని అడుగుతాం. లార్డ్షిప్ కిందకి వస్తాం. ప్రభువా అంటాం, ప్రభువా నేను నీ దాసుడిని, నీ పనివాడిని, నీ చిత్తం చేయటానికి ఉన్నాను, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఉన్నాను, నీ మహిమ కోసం ఉన్నాను, కాబట్టి లెట్ మీ నో వాట్ టు డూ, వాట్ షల్ ఐ డూ లార్డ్. ఎప్పటి వరకు నాకేం చేయాలి అని ఆలోచించిన వారు ఇప్పుడు ప్రభు కోసం మనం ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెడతాం. ఆ తర్వాత మన ఉద్దేశాలు మారుతాయండి, మన గోల్స్ మారిపోతాయి. ఈ భూమి మీద బ్రతికేది కేవలం మనం బాగా బ్రతికి, చాలా డబ్బు సంపాదించి, మంచి పేరు సంపాదించుకొని, పిల్లల్ని బాగా సెటిల్ చేసి, వారికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి, వాళ్ళకి మంచి పిల్లల్ని చూసి, మానవ సంతాన్ని చూసి, వాళ్ళకి సరిపడా డబ్బు సంపాదించడం, ఇదే కాదండి జీవితం. లోకస్తులు ఇలా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం కూడా అదే ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతున్నాం చాలా సార్లు. ఎందుకంటే we don't see God as God. మన పర్పస్ ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా నేను దేవుని కోసం ఉన్నాను అంటే, దేవుని చేత పంపించబడ్డాను అంటే, ఒక రోజు నేను రిపోర్ట్ చేయాలి. వన్ డే ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ హిమ్, ఐ హావ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ మై లైఫ్ అన్నటువంటి భయభక్తుల్లో, ప్రభువా నీ చిత్తం ఏంటో చెప్పు, నేను అది చేస్తాను అని అంటాను. మన ఉద్దేశాలు మార్చుకుంటాం. ఇక నుంచి మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఇది దేవునికి నచ్చుతుందా లేదా అని చేస్తాం, ఇది దేవునికి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇది దేవునికి ఇష్టమా లేదా అని ఆలోచిస్తాం. ఎందుకంటే దీనికి సంబంధించి ఒకరోజు లెక్క చెప్పాలి కాబట్టి, ఇది దేవునికి నచ్చేదా నచ్చిందా, ఇది దేవుని మెచ్చేదా మెచ్చిందా అని మనం ఆలోచిస్తాం. తర్వాత మన జీవితాలు కూడా మారిపోతాయి. మెల్లిగా దేవుడు ఎవరో తెలుసుకుంటాం, మనం ఎవరో తెలుసుకుంటాం. తద్వారా ఈ జీవితం ముగించేలోపు యేసు ప్రభు చెప్పినట్టు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేశాను అని అంటాడు, జాన్ చాప్టర్ 17. అలాగే మనం కూడా తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను ఎంతో కొంత పూర్తి చేస్తాను అని చెప్పగలుగుతాం. అదర్వైజ్ దేర్ ఇస్ గోయింగ్ టు బి రిగ్రెట్ ఇన్ హెవెన్. పరలోకంలో అయ్యో దేవుడు చేసిన ఇంత గొప్ప కార్యానికి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నేను తగినట్టు బ్రతకలేదే. అక్కడికి వెళ్ళిన తర్వాత we come to know that we have been created for himself అన్నది అక్కడ గుర్తొచ్చి మనం బాధపడతాం, రిగ్రెట్ అవుతాం. ప్రభు ఒక్క అవకాశం భూమి మీదకి వెళ్ళొచ్చి నీ కోసం కొంత బ్రతికొస్తాను, నీ చిత్తం చేసి వస్తాను, నువ్వు ఇచ్చిన పనిని పూర్తి చేసుకొని వస్తానని చాలా మంది బాధపడతాం. కానీ అప్పటికే టైం అయిపోతుంది, మనకు మరొక అవకాశం ఉండదు. We can do something for the Lord when we are alive on this earth. మనం దేవుని కోసం ఏమైనా చేయాలంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడే, మన చేతిలో ఆరోగ్యం, మన చేతిలో సత్తు ఉన్నప్పుడే. కాబట్టి మన కేంద్రితంగా, మన సెల్ఫ్ సెంటర్డ్ గా జీవించడం మానేసి క్రైస్ట్ సెంటర్డ్ గా బ్రతుకుతాం. ఇన్ ఎండింగ్, ప్లీజ్ రీడ్ one verse that we'll pray. 2 Corinthians chapter 5. 2 Corinthians chapter 5 verse 15. In this 2021, 15 days అయిపోయాయి 2021 సంవత్సరంలో. At least from now we give a word to God. Usually God gives us promises. Let us give a promise to God this year. ఈ వచనం ఒక ప్రామిస్ గా దేవునికి ఇద్దాం. చాప్టర్ 5 verse 14 and 15. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు జీవించు వారు ఇక మీదట, ఈ మాట గమనించండి, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు మనము ఆయన అందరి కొరకు మృతి పొందడం నిశ్చయించుకొనిచున్నాము. ఈ మాట మీకు అర్థమవుతుంది కదా. జీవించేవారు ఇక మీదట దేవుడు ఆయుష్ ఇచ్చాడు. గాడ్ గివెన్ us one more year, some more years to live. సో మనం ఏం చేద్దాం ఈ లైఫ్ తో? ప్రభువా, నేను నీ కోసం తయారు చేయబడ్డాను కాబట్టి నేనేం చేస్తానంటే, ఇక మీదట జీవించేటువంటి ఈ జీవితం నా కోసం కాదు. ఇన్ని సంవత్సరాలు for the past many years I have lived for myself. Lord, from today on, John 16:20-21, from today on నీ కోసం బ్రతుకుతా. I live for you. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవిస్తాను. ఈ దేవాతి దేవుడు మన కోసం తన కుమారుని లోకానికి పంపించి తన ప్రాణాన్ని వెచ్చించి మనం కొనుక్కున్నాడు. కాబట్టి సిలువను చూసిన తర్వాత, ఆఫ్టర్ లుకింగ్ ఎట్ క్రాస్, let us decide, Lord, from today on I live for you. కళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం. I want to